చిన్నప్పుడు చేయమంటే చేయలేదులే కానీ, ఇప్పుడు చేయడానికి మస్తు ఇంట్రెస్ట్ వస్తుంది నాకు. మాకైతే గేదెలున్నాయని చెప్పాను కదా! ఒకప్పుడైతే నా మ్యారేజ్‌కి డబ్బులు లేక ఈ గేదెలనైతే అమ్మేశారు. సో, ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళకి చాలానే ఉన్నాయి. ఇంకోటి తెలుసా? నన్ను ప్రదానం చేసి పంపించిన తెల్లారే మా లేగైతే చనిపోయింది. మా అమ్మ వాళ్ళైతే నన్ను ప్రదానం చేసి పంపించిన తర్వాత ఇంక ఇంట్లో పనులుంటాయి కదా! అవన్నీ చేసుకొని బాగా అలసిపోయి పడుకున్నారంట. ఇంకా ఎప్పుడొచ్చిందో వచ్చి కుక్కయితే దాన్ని కొరుక్కొని తిని చంపేసిందంట. మా అమ్మ తెల్లారి లేచి చూసిన తర్వాత మస్తు ఏడ్చిందంట ఏంటి ఇలా అయింది అనేసి. అమ్మ వాళ్ళకి గేదెలంటే మస్తు ఇష్టం. ఇంకా ఈ పాలైతే బాగుంటాయి మా ఇంట్లో. చిన్నప్పుడైతే మా అమ్మ ఎంతగానో పాలు తాగమన్నా నేను అస్సలు తాగేదనే కాదు. ఇంకా తాగడానికి ఏదో ఒక నాకు చెప్పేది, నీకు జుట్టు పెరిగిద్ది, లేకపోతే అందంగా అవుతావు అలా చెప్పి తాపిచ్చేదనమాట. సేమ్ ఇప్పుడు నేను మా మోనుతో ఎలా చెప్తున్నానో అలాగే. ఏం చేయాలక్క, నీకు పాలు పిండడం కూడా వచ్చా అని మీరు అనుకుంటున్నారు కదా. సో నాకు అన్ని పనులు వచ్చు, కానీ నేను ఎప్పుడూ చేయలేదు. పెద్దగా నేను ప్రాక్టీస్ అయింది కూడా లేదు. నాకు చూసిన వెంటనే ఏ పనైనా ఖచ్చితంగా చేయగలుగుతాను. నాటు కూడా అంతే వేయగలుగుతానేమో బహుశా, బట్ నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఒకసారి అమ్మ వాళ్ళ పొలంలో నాటేస్తున్నారంటే ఫస్ట్ వెళ్ళి నాటేసి వచ్చాను, గుర్తుందా మీకు? నాకు పనులంటే చాలా ఇష్టం. నాకు ఒక పెద్ద డ్రీమ్, ఒక ఇల్లు మంచి కట్టుకొని కోళ్ళు పెంచుకోవాలి, ఆవుల్ని పెంచుకోవాలి, గీదెల్ని పెంచుకోవాలి, వీటికంతా పని చేసుకుంటూ ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండకూడదు అనేసి నా డ్రీమ్ అనమాట. ఇది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో తెలియదు, బట్ చాలా బాగుంటుంది కదా. అమ్మ పాలన్నీ పిండిన తర్వాత కొన్ని పాలుంటే రా నాన్న వీడియో తీసుకుందు పిండుదురా అనేసి అంటే వెళ్ళి పిండాను. ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి.